పాన్ 2 అందరి నోట ఇదే మాట. ఏమిటి పాన్ 2? ఇప్పుడున్న పాన్ కార్డ్ చెల్లుబాటు అవుతాయా కావా? కొత్తగా అప్లై చేసుకోవాలా? కొత్తగా అయితే ఎక్కడ అప్లై చేయాలి? ఎలా అప్లై చేయాలి? ఇవి అందరికీ వస్తున్న డౌట్స్. ఇప్పుడు దీని గురించి మనం తెలుసుకుందాం. రీసెంట్గా అయితే కేంద్ర ప్రభుత్వం పాన్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. పాన్ 2 ఇది కొత్త తరహా పాన్ కార్డు. ఈ ప్రాజెక్టులో ముఖ్యమైన ఆకర్షణ QR కోడ్ ఉన్న పాన్ కార్డు. అయితే పాత పాన్ కార్డు హోల్డర్స్ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఉన్న పాన్ కార్డు హోల్డర్లు అప్గ్రేడ్ చేసిన సిస్టమ్ కింద కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుత పాన్ కార్డులు పాన్ 2 కింద పూర్తిగా పనిచేస్తాయి. అప్డేట్లు లేదా కరెక్షన్ కోసం అప్లై చేస్తే తప్ప కొత్త పాన్ కార్డులు జారీ చేయబడవు. ఇకపోతే పాన్ యొక్క పాన్ అప్రూవల్, పాన్ అప్డేషన్, పాన్ కరెక్షన్స్ ఉచితంగా చేయబడతాయి. అలా చేసిన వారికి వారి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఈ పాన్ పంపబడుతుంది. ఫిజికల్ పాన్ కార్డు కోసం ₹50 చెల్లించి పొందవచ్చు. మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోండి, ప్రస్తుతం ఉన్న పాన్ కార్డు హోల్డర్స్ అప్గ్రేడ్ చేసిన సిస్టమ్ పాన్ 2 కింద కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న పాన్ కార్డులు పాన్ 2 కింద పూర్తిగా పనిచేస్తాయి. ఇందులో ఉన్న ముఖ్యమైన ఫీచర్స్, సదుపాయాలు ఏమిటో తెలుసుకుందాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పాన్ సేవల నాణ్యతను మెరుగుపరచడం ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య లక్షణం. పాన్ 2 ప్రాజెక్టు బలమైన డేటా భద్రతతో పన్ను చెల్లింపుదారుల నమోదును మెరుగుపరచడానికి ప్రపంచ ప్రమాణాలను అవలంబిస్తుంది. ఇది నాణ్యత, భద్రత మరియు సేవా నిర్వహణ కోసం కీలకమైన ISO ధ్రువపత్రాలకు అనుగుణంగా పనిచేస్తుంది. ఈ ప్రాజెక్ట్ కింద ITD పాన్ కేటాయింపు, అప్డేషను మరియు దిద్దుబాట్లకు సంబంధించిన అన్ని ప్రక్రియలను సెంట్రలైజ్ చేస్తున్నారు. ప్రస్తుతం పాన్ సంబంధిత సేవలు 3 వేర్వేరు పోర్టల్లో అందుబాటులో ఉంది. పాన్ 2 ప్రాజెక్టులు అన్ని పాన్ మరియు ట్యాన్ సంబంధిత సేవలు ITD యొక్క ఒకే ఒక సెంట్రలైజ్ పోర్టల్లోకి మార్చబడుతున్నాయి. ఇలా మార్చడం ద్వారా మనకు సులభమైన సేవలు అందుబాటులోకి వస్తాయి. అవి ఏమిటి అంటే పాన్ అలాట్మెంట్, పాన్ అప్డేషన్, పాన్ కరెక్షన్, ఆన్లైన్ పాన్ వ్యాలిడేషన్, ఆధార్ టు పాన్ లింకింగ్ గురించి తెలుసుకోవడం, మీ పాన్ వెరిఫై చేయడం, ఈ పాన్ కోసం అభ్యర్థన చేయడం, పాన్ మరియు ట్యాన్కి సంబంధించిన అన్ని ఎండ్-టు-ఎండ్ సేవలను మరియు పాన్ కార్డు రీప్రింట్ కోసం అభ్యర్థన మొదలైనవి. పేపర్లెస్ ప్రక్రియ ద్వారా సాంకేతికతను సమగ్రంగా ఉపయోగించుకోవడం ఈ పోర్టల్ ప్రత్యేకత. ఇక QR కోడ్ ఉన్న పాన్ 2 ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. QR కోడ్ ఏమీ కొత్తది కాదు. ఇది 2017-18 నుండే స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇది పాన్ డేటాబేస్ నుండి తాజా డేటాను ప్రదర్శించే డైనమిక్ QR కోడ్గా మెరుగుపరచబడింది. QR కోడ్ లేని పాత కార్డు హోల్డర్లు QR కార్డు కోసం ఫ్రెష్గా దరఖాస్తు చేసుకోవచ్చు. QR ప్రత్యేకత ఏమిటంటే స్కాన్ చేసినప్పుడు ఇది హోల్డర్ యొక్క ఫోటో, సంతకం, పేరు, తల్లిదండ్రుల పేర్లు మరియు పుట్టిన తేదీని చూపిస్తుంది. అలానే డూప్లికేట్ పాన్ కార్డ్స్ జనరేట్ అవ్వకుండా నివారిస్తుంది. ఇవండి కొత్త కార్డు ప్రత్యేకతలు. ఇప్పుడు అసలు పాన్ కార్డు ఎవరు తీసుకోవాలి, ఎవరికి అవసరం తెలుసుకుందాం. ప్రతి వ్యక్తి తన మొత్తం ఆదాయం లేదా సంవత్సరంలో ఆదాయం పన్ను విధించబడిన గరిష్ట మొత్తాన్ని మించి ఉంటే, అలాగే సెక్షన్ 139(4)A కింద రిటర్న్స్ అందించాల్సిన చారిటబుల్ ట్రస్టులు, ఏదైనా వ్యాపారం లేదా వృత్తిని కొనసాగిస్తున్న ప్రతి వ్యక్తి, దీని మొత్తం విక్రయాలు టర్నోవర్ ఏ సంవత్సరంలోనైనా 5 లక్షల రూపాయలకు మించి ఉంటే, అలాగే ఆర్థిక లావాదేవీలలో ప్రవహించాలని భావించే ప్రతి వ్యక్తి ఆర్థిక సంవత్సరంలో వారు నమోదు చేసిన ఆర్థిక లావాదేవీలు 2.5 లక్షలు దాటితే పాన్ కార్డు కోసం దరఖాస్తు చేయాలి. ఇలాంటి వారు పాన్ లేకుంటే లేదా ఒకటి కంటే ఎక్కువ పాన్ కలిగి ఉంటే జరిమానా విధించబడుతుంది.
పాన్ సంబంధిత నిబంధనలను పాటించడంలో విఫలమైన ట్యాక్స్ పేయర్స్ అవసరమైనప్పుడు పాన్ పొందకపోవడం, నిర్దేశిత పత్రాలపై తప్పుగా పాన్ నెంబర్ కోడ్ చేయడం, లేదా పన్ను మినహాయింపు లేదా పన్ను వసూలు చేసే వ్యక్తి తప్పు పాన్ అందించడం వంటివి చేస్తే ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 272(b) ప్రకారం 10,000 రూపాయల జరిమానా విధించబడుతుంది. ఆదాయ పన్ను చట్టం ప్రకారం ఏ వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉండకూడదు. ఒక వ్యక్తి అనేక పాన్లు కలిగి ఉన్నట్టయితే వారు తప్పనిసరిగా జ్యూరిస్డిక్షన్ అసెసింగ్ ఆఫీసర్కి తెలియజేయాలి మరియు అదనపు పాన్ను డీయాక్టివేట్ చేయమని లేదా తొలగించమని అభ్యర్థించాలి. లేని పక్షంలో వారికి జరిమానా విధించబడుతుంది. ఇదండి పాన్ కార్డుకు సంబంధించిన ఇన్ఫర్మేషను. ఇకపోతే పాత చిరునామాను అప్డేట్ చేయాలనుకునే పాన్ కార్డు హోల్డర్లకు ఈ కింద డిస్క్రిప్షన్లో నేను UR లింకులను ఇవ్వడం జరిగింది. ఆ లింకులను ఉపయోగించి మీరు మీ కొత్త చిరునామాను పాన్ డేటాబేస్లో అప్డేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.